మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మేకల భారతి గార్డెన్లో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో ఈద్ మిలావత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంమంత్రి మహమ్మద్ అలీ, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మాజీ డిప్యూటీ మేయర్ బాబా పసియుద్దీన్ పాల్గొన్నారు. और 5,000 रुपए के हिसाब से बराबर उन्हें हथियार दिया जा रहा है और उस पर 400 करोड़ का खर्चा हुआ है। ये आप देखिए छोटी सी 4,000 करोड़ रुपए तो 3 स्कीम है, तो मैं ज्यादा टाइम नहीं लूंगा। తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటగా గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ముస్లిం సోదరుని గౌరవించాలి. మన మిత్రుడు మరి మొదటి నుంచి ఉద్యమ పార్టీలో పనిచేసిన మిత్రుడు డిప్యూటీ సీఎంగా గుర్తించి మహబూబ్ గారిని మొట్టమొదటిగా డిప్యూటీ సీఎంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఓమేశ్వర్ గారు మన ముందుకు వచ్చినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మన ప్రాంతంలో ఉప్పల్ నియోజకవర్గంలో మొట్టమొదటిగా మైనార్టీ గురుకులం వచ్చింది. మైనార్టీ గురుకులాన్ని మరి స్థలం లేకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఒక కాలేజీ మరి వికెట్ చేసిన సందర్భంలో మొట్టమొదటిగా మల్లాపూర్లో మైనార్టీ గురుకులం తెచ్చుకున్నాం. ఆ గురుకులాన్ని ఇప్పుడు ఆచారంలో దాదాపు 1,000 మందితోటి బ్రహ్మాండంగా గురుకులాన్ని నడిపిస్తున్నాం. ఈరోజు సమానంగా ఉండాలి, సెక్యులర్ స్టేట్ గా ఉండాలనే మరి సీఎం గారి యొక్క ఆదేశం, వారి యొక్క మనోభావాలకు అనుగుణంగా మరి ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ లో గౌరవ మిత్రులు మరి ఎమ్మెల్యే గారు సుభాష్ రెడ్డి గారు కానీ, గౌరవ కార్పొరేటర్ కానీ, మరి సీనియర్ నాయకులు కానీ ఎవరైనా ఈ మత సామరస్యాన్ని, సెక్యులరిజాన్ని కాపాడడంలో మరి ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ మరి అందరూ కూడా ముందుంటుంది. ఎప్పుడైనా ఏ కార్యక్రమాలు అని చెప్పి మరి వివిధ కార్యక్రమాలు మరి ఇప్పటికే ఉప్పల్లో హిందువులు కానీ, క్రిస్టియన్లు కానీ, ముస్లింలు కానీ ఏదైనా మరి ఇలా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని భారతదేశానికే మరి తెలంగాణ ఆదర్శంగా ఉంటే మరి తెలంగాణలో మరి ఇలా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ మరి మత సామరస్యాన్ని, సెక్యులరిజానికి మరి ఇక్కడ ఉన్న గౌరవ నాయకులు మరి ప్రతి ఒక్క నాయకులు కూడా మరి ఇక్కడ ఈ సెక్యులరిజాన్ని కాపాడడంలో మరి దాన్ని పెంపొందించడంలో మరి సహకరిస్తున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా అందరూ సపోర్ట్ల ద్వారా అందరూ కూడా